కొన్ని వందల సంవత్సరాల క్రితం చైనా దేశానికి గ్లాడీస్ అనేటువంటి ఒక దైవజనరాలు మిషనరీగా వెళ్ళింది. ఆమె చైనా జపాన్ దేశపు సరిహద్దు కొండ ప్రాంతాల్లో అనేక మంది ప్రజలకి సువార్తను ప్రకటించింది. దేని బిడ్డలారా, ఆ కొండల్లో నివసిస్తున్న ప్రజలకి మిషనరీగా వెళ్ళి సువార్త ప్రకటించి దాదాపుగా కొన్ని వందల మందిని ప్రభులోకి నడిపించింది. కొన్ని రోజుల తర్వాత చైనా జపాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ జపాన్ దేశపు సైన్యము ఆ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నప్పుడు ఈ ప్రజలు, ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఈ మిషనరీ దగ్గరికి వచ్చారు. అమ్మా, ఏం చేద్దాం ఇప్పుడు? చైనాలో ఉండిపోదామా, లేకపోతే జపాన్ దేశం వాళ్ళు మనల్ని పట్టుకుని చెరకు తీసుకెళ్తే వాళ్ళతో వెళ్ళిపోదామా అని అడుగుతుంటే ఈ సేవకురాలు చెప్తుందంట, నాకు ఏమీ పాలు పంచుకోవడం లేదు, ఏం అర్థం కావడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అంటే ఒక యవన సహోదరి ఆ పాస్టర్ తందంట, అమ్మగారు మీరు మోషేలాగా నిలబడండి, మనం ప్రభు కొరకు ఇక్కడే ఉందాం అంటే ఆ అమ్మగారు అందంట, నేనేమైనా మోషేని అనుకున్నావా? అమ్మా, నువ్వు మోషే కాదు, కానీ మోషేతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు అందంటండి ఆ సహోదరి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మోషేతో దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను. అమ్మా, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో వచ్చే విజయమో ఓటమనేది ఏమైనా కానీ మనం మాత్రం ప్రభు కొరకు నిలబడదాం. ఎందుకు? ప్రభు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు దేవుని సంగమా, ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ దేశం అది జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయని 99% మంది అనలైజ్ చేస్తున్నారు. అంటే ప్రపంచంలో పెను మార్పులు రాబోతున్నాయి త్వరలోనే. ఒకవేళ నిజంగా ఇది దేవుని ప్రణాళిక అయితే చాలా 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 చివరి సమయంలో ఉన్నాం. నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు, జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఏం జరగబోతుందో అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, అంత్య దినాల్లో వాక్యం సెలవుస్తుంది, యుద్ధములు జరుగుతాయి, యుద్ధ సమాచారం వినబడుతుంది. అయినా కూడా మీరు ఎందుకు? మోషేకి తోడుగున్న దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. కమ్ ఆన్, గివ్ హిమ్ ప్రైజ్ చర్చ్ అండ్ వర్షిప్ హిమ్. హల్లెలూయా.